ఇప్పుడు దాదాపుగా అందరికీ కాలక్షేపం టీవీనే. వెండితెరను కూడా తలదన్నేలా బుల్లితెర రాజ్యమేలుతోంది. రకరకాల ఛానళ్లు వినోదాన్ని అందిస్తూ ఉన్నాయి. కానీ కొత్త సంవత్సరంలో మాత్రం ప్రేక్షకులకు షాక్ తప్పేలా కనిపించట్లేదా? ఇప్పటివరకు చెల్లిస్తోన్న కేబుల్, డిటిహెచ్ ఛార్జీలకు ఇకపై చెల్లించే వాటికి పొంతనుండే పరిస్థితి లేదు. వినియోగదారులపై భారం మోపడం ఖచ్చితమైపోయింది. టీవీ వినోదం మరింత కాస్ట్లీ అవుతోంది. డిటిహెచ్ సంస్థలతో పాటు కేబుల్ ఆపరేటర్లు కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. జనవరి 1 నుంచి ట్రాయ్ నిబంధనల ప్రకారం కేబుల్ ప్రసారాలు అందించాల్సి రావడంతో వినియోగదారులకు భారం తప్పదు. ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనల్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఇక ఎవరికీ మరో ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటివరకు కేబుల్ అంటే నెలకు ఇంతని చెల్లిస్తున్నారు. కానీ ఇకపై ఛానల్కు ఓ రేటు ఉంటుంది. సెట్ టాప్ బాక్సులు వచ్చాక కేబుల్ ఛార్జీ కాస్త పెరిగిందే కానీ మరీ మోయలేనంత భారం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదు. ఇప్పుడు చూసే 250 ఛానల్స్ చూడాలంటే బిల్లు డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్, న్యూస్, స్పోర్ట్స్, మూవీస్, గేమ్స్ లాంటి రకరకాల ఛానల్స్ కూడా ఇప్పుడు ఓ మోస్తరు ఖర్చుతో చూసేయగలుగుతున్నాం. కానీ ఇకపై ఛానల్కు ఓ రేటు ఉంటుంది. కాబట్టి పైసలు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం డిటిహెచ్ కనెక్షన్లకు మాత్రమే ముందస్తు చెల్లింపులు అమల్లో ఉన్నాయి. కేబుల్ అయితే నెలంతా చూసిన తర్వాతే బిల్లు కడుతున్నారు. ఇకపై కేబుల్ కూడా ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 100 ఉచిత ఛానల్స్ ఉన్నాయని సంబరపడటానికి లేదు. ఈ ఉచిత ఛానల్స్ చూసేవాళ్లు కూడా ₹130 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. తర్వాత కావాల్సిన ఛానళ్లకు ఎక్స్ట్రా ఛార్జ్ తప్పదు. కేవలం తెలుగు సీరియల్స్, సినిమాలు, న్యూస్ ఛానల్స్ కావాలన్నా కూడా ₹300 కంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే. హెచ్డి ఛానళ్ల రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే వివిధ ఛానల్స్ ఏ రేటుకు వస్తాయో కేబుల్ ఆపరేటర్లు ప్రచారం చేస్తున్నారు. స్టార్, జీటీవీ లాంటి సంస్థలు ప్యాకేజీలు కూడా నిర్ణయించాయి. ఇలాంటి ప్యాకేజీలు తీసుకుంటేనే తక్కువ డబ్బు ఖర్చవుతుందని, లేకపోతే బిల్లు తడిసి మోపెడవుతుందని చెబుతున్నారు. ఒక ప్యాకేజీలో చేరాలంటే ఛానల్కు గరిష్టంగా ₹19 చెల్లించాలి. ఇంతకు మించిన రేటు ఛానల్ నిర్ణయించుకుంటే ఏ ప్యాకేజీలోనూ భాగమయ్యే వీలుండదు. సదరు ఛానల్ ప్రసారాలపై విశ్వాసం ఉంటేనే సొంతంగా ధర నిర్ణయించుకునే వీలుంది. తెలుగు ఛానళ్ల విషయానికొస్తే న్యూస్ ఛానల్స్ అన్నీ ఫ్రీగా లభిస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో స్టార్మా, జెమినీ, జీ తెలుగు రేటు ₹19గా ఉంది. ఈటీవీ రేటు ₹17గా ఉంది. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు కూడా డిటిహెచ్ మాదిరిగా భాష, కంటెంట్ పరంగా ప్యాకేజీలుగా విభజిస్తున్నారు. వీటి రేట్లు కూడా త్వరలోనే వినియోగదారులకు చెబుతామంటున్నారు. కేబుల్ ఆపరేటర్లు ఎన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్నా వినియోగదారులు మాత్రం సగటున 14 ఛానల్స్ మాత్రమే చూస్తున్నట్టు లెక్కలు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న ఛానల్స్కే చెల్లింపులు జరిపితే జేబు ఖర్చు కూడా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. కానీ జీఎస్టీ కట్టాల్సి రావటం భారమేనని కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త విధానాన్ని డిసెంబర్ 29లోగా అమలు చేయాల్సి ఉన్నా స్థానిక ఆపరేటర్లు ఇంతవరకు కనీస ప్రచారం చేయలేదు. టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి వినియోగదారులు అడిగినా ఇంకా సమాచారం లేదని చెబుతున్నారు. మరి డిసెంబర్ 29 నాటికి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే పరిస్థితి ఏంటి? ఈలోగా ఎంతమంది ఆపరేటర్లు వినియోగదారులకు సమాచారం ఇస్తారు అనేది జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతోంది. పేరుకు వినియోగదారులపై భారం తగ్గుతుందని చెబుతున్నా బిల్లు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందని కేబుల్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిసెంబర్ 29 తర్వాత ఏం జరగబోతోంది? ఇప్పుడు కట్టే కేబుల్ ఛార్జీలకి డబుల్ కట్టాల్సి వస్తుందా, త్రిబుల్ కట్టాల్సి వస్తుందా? ట్రాయ్ నిబంధనలకి సంబంధించి ఎంఎస్ఓల చేస్తున్న డిమాండ్ ఏంటి? ఏ విధంగా కన్స్యూమర్స్ మీద ఇది భారం పడే అవకాశం ఉందని వాళ్ళు అభిప్రాయం చెప్తారు. వెల్కమ్ బ్యాక్. బ్రేక్ ముందు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఇంట్లో కాల్ మీద కాల్ వేసుకుని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది చాలా మంది తగ్గించేసిన పరిస్థితి. కేబుల్ టీవీలోనే అనేక ఛానల్స్ ఉన్నాయి. మనకి నచ్చిన సినిమాలు, కొత్త కొత్త సినిమాలు కూడా వస్తున్న పరిస్థితి. కానీ ఇవాళ రేపు డిసెంబర్ 29 తర్వాత మనకి నచ్చిన ఛానల్ చూడడానికి కూడా ఇంతకు ముందు చూస్తున్న రేటుతో చూడడం కుదరదా? ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం వాటి ధరలు పెరగనున్నాయా? ఇవాళ ఇదే ప్రత్యేకమైన చర్చ. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు జగదీశ్వరరావు గారు, తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు. అలాగే శ్రీకుమార్ గారు నెక్స్ట్ డిజిటల్ రీజనల్ హెడ్ గా ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు తెలంగాణ ఎంఎస్ఓ ప్రెసిడెంట్ వారు. అలాగే
కోటేశ్వర్ గారు తెలంగాణ మల్టీ సర్వీసెస్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు సాయిబాబా గారు, ఏపీ ఎంఎస్ఓస్ ప్రెసిడెంట్. రైట్, సాయిబాబా గారు వినిపిస్తోందండి? రైట్, సుభాష్ రెడ్డి గారు. సుభాష్ రెడ్డి గారు, ఏంటి నేను చెప్పినట్టుగా అంటే ఇప్పటివరకు మనకి నచ్చిన ఛానల్ దాదాపు ఇఫ్ ఐఎమ్ రైట్ ఒక 200-300 ఛానల్స్ వస్తున్నాయా ప్రస్తుతం? వస్తున్నాయండి. సో దానికి దాదాపు 250 రూపాయలు 300 రూపాయలు నెలకి చెల్లిస్తూ చాలా ఛానల్స్ మనకు నచ్చినవి మార్చుకుంటూ చూస్తున్నాము. ఈ మధ్య కొత్త సినిమాలని కూడా దాదాపుగా పోటీపడి మరీ ఇస్తున్న పరిస్థితుల్లో కాస్త థియేటర్లకు వెళ్ళి పెట్టే ఖర్చు కూడా తగ్గించుకున్నారు. కానీ డిసెంబర్ 29 తర్వాత జరగబోతోంది. ట్రాయ్ కొత్త నిబంధనలు ఎవరికి లాభం, ఎవరి నెత్తి మీద పిడుగు? ఇప్పుడు ఇదేం జరుగుతుంది సార్ అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఈ ట్రాయ్కి డైరెక్షన్ ఇచ్చిందండి, ఏమని ఇచ్చింది అంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంతవరకు ఎంఆర్పి రేటు లేదండి. అది ఇంతవరకు మా వ్యాపారం ఎట్లా నడిచిందంటే, మేము మా ఇన్వెస్ట్మెంట్ కేబుల్ ఆపరేటర్లు అందరం కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని పోయి కేబుల్ కన్జ్యూమర్ దగ్గర మా యొక్క సిగ్నల్ ఇచ్చి దాన్ని ఆ కన్జ్యూమర్కు కేబుల్ ఆపరేటర్ మధ్యలో ఒకరి దగ్గర 150 తీసుకున్న రోజులు ఉన్నాయి, ఒకరి దగ్గర 100 రూపీస్ తీసుకున్న రోజులు ఉన్నాయి, ఒకరి దగ్గర 200 రూపీస్ తీసుకున్న రోజులు ఉన్నాయి. అది ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీ. కానీ ఇప్పుడు ఏమైందంటే, దీనికి ఎంఆర్పి రేట్ అంటే ప్రజలు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకు ఎంఆర్పి రేట్ ఎట్లయితే ఉందో దీనికి కూడా ఒక రేటు ఉండాలనేది భారతదేశము ట్రాయ్ని కోరింది. దీనికి ఒక మొత్తం దాని మీద రీసెర్చ్ చేసి చెప్పమని అధీనంలో ట్రాయ్కి ఒక సూచనలు చేయడం జరిగింది. దాంట్లో దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏదైతే పే బ్రాడ్కాస్టర్స్ ఏదైతే ఉన్నారో ఆ పే బ్రాడ్కాస్టర్ వారు ఇప్పుడు మాకు ఒక బల్క్ రేట్ మీద ఇచ్చేవారు ఇంతవరకు. సపోజ్ ఎగ్జాంపుల్ 14 రూపీస్ స్టార్ మాప్ ఛానల్స్ వారి 40 ఛానల్ ఉండేది, మాకు అది బల్క్ ఇచ్చేది. ఫర్ 40 ఛానల్ చూపించమని ఇచ్చేది. అలా అన్ని ఛానళ్ళ వారు మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైందనంటే, అలా కాకుండా ఫస్ట్ నెట్వర్క్ కెపాసిటీ ఫీజు అని చెప్పి కంపల్సరీ ఒక 130 రూపీస్ పే చేయాలా. అది అందులో 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి. ఓకే. అటు తర్వాత కస్టమర్కి ఏదైతే ఛానల్స్ అవసరమో, ఎగ్జాంపుల్ తెలుగు రీజనల్ ఛానల్కి వచ్చినప్పుడు తెలుగులో 4 రీజనల్ ఛానల్స్ ఇంపార్టెంట్: ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు. అది 17 ఈటీవీ వారు 17 పెట్టారు, మిగతా వాళ్ళు 19 రూపీస్ 19 రూపీస్ పెట్టారు. ఒక్కొక్క ఛానల్ చూడడానికి 19 రూపాయలు అట్లా పెట్టారు. ఒకవేళ కస్టమరు ఈ యొక్క 28 మిడ్ నైట్ నుంచి కస్టమర్కు ఆయన 4 రీజనల్ కావాలని ఈయన టిక్ చేసుకుంటే అది అలాకాటా బేసిక్ లో కనెక్ట్ అవుతుందండి. సో 19 అట్లా కనెక్ట్ అయిపోతుంది. తర్వాత లేదు వాళ్ళు ఏం చేశారంటే బొకే చేశారు. ఒకటి 2 రకాలుగా అమ్ముతున్నారు వాళ్ళు. ఒకటేమో వాళ్ళ ఛానల్స్ యొక్క బొకే చేశారు, రెండోదేమో అలాకట్లో. అంటే ఇప్పుడు స్టార్ సంబంధించి ఒక 4 ఛానల్స్ ఉన్నాయనుకోండి, స్టార్ మా ఫ్యామిలీకి సంబంధించి ఆ 4 ఒక బొకేలో ఉంటాయి. ఒక బొకేలో ఉన్నాయి. వాళ్ళు 10 ఇచ్చారు. ఇంకా కొన్ని హిందీ ఛానల్, స్పోర్ట్స్ ఛానల్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు చూసే అది ఇచ్చేసి మిక్స్ చేసి 10 ఛానల్తో ఒక బొకే చేశారు. సపోజ్ వాళ్ళ ఛానల్స్ కు మొత్తము వారికి 65 రూపాయలు అవుతుంది అలాకట్లో తీసుకుంటే, దాన్ని వాళ్ళు 39 రూపీస్ కు మేము బొకే సిస్టమ్ లో ఇస్తాం అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అది అలా ఒకే వద్దు అనుకుంటే మాటి ఒకటి కింద చేసుకుంటే అలాకట్లో ఒకటే కనెక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు రాబోయేటటువంటి చట్ట ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. అది కేబుల్ ఆపరేటర్ అండ్ కస్టమర్ మధ్యలో. మేమనేది ఏంటంటే సార్ అంటే, ఇక్కడ ఓకే చట్టాన్ని టెక్నాలజీని ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. టెక్నాలజీ కంపల్సరీ తీసుకోవాలా. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఎంబట ఉన్నటువంటి మా ఆపరేటర్ ఎంబట ఉన్నటువంటి కస్టమర్స్ కు మేము వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే, ఈ ఇంత పెద్ద మార్పు జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ మార్పులో అసలు కస్టమర్ కు ఈ రోజు వరకు కూడా ఇంకెక్కువ మోటివేషన్ లేదు. ఇప్పుడు దాని గురించి ఇది అవుతుంది అని చెప్పాలి. అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ చేయవలసినటువంటి బాధ్యత ఫస్ట్ భారత ప్రభుత్వం ఉంది, తర్వాత ట్రాయ్ ఉంది, లేదంటే బ్రాడ్కాస్టర్ ఉంది. సో వాళ్ళు ఈవెన్ ఎంఎస్ఓల లెవెల్లో కూడా వాళ్ళు ఎక్కువ మోటివేషన్ చేయలేకపోయారు. ఏదో కంటి చూపు తెలియగా ఏదో హైదరాబాద్ లో 1 year కో 6 months కోసారి ట్రావెల్ మీటింగ్ పెడితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, భారం అనేది కేబుల్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీదనే పడుతుందని. మేమేమవుతున్నాం అంటే మధ్యలో ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ లాగానే అవుతున్నాం మేము మా పని. కాబట్టి ఈ భారం ఖచ్చితంగా
ఆ యొక్క కేబుల్ ఛానల్ వినియోగదారుల మీదనే పడుతుందండి. సో మీరు కేంద్ర మంత్రిని సమాచార మంత్రిని కలిసారు రాజవర్ధన్ సింగ్ రాథోడ్, ఏంటి ఆయన రెస్పాన్స్? అంటే మీరు ఏమి విజ్ఞప్తి చేశారు ఆయనకి? మేము ఆయనకి ఏం చేశామంటే ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ ని ఒక 1 year ఆపమని చెప్పాం. ఓకే, ఓకే, దీన్ని వ్యతిరేకించట్లా, పోస్ట్ పోన్ చేసి అడిగాం. సో చేసిన తర్వాత దీని మీద పబ్లిక్ ని మోటివేషన్ చేయడానికి కొంచెం ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ కమ్మని చెప్పినాం. ఎందుకంటే దీంట్లో కలెక్టర్ లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ వాళ్ళు ఇప్పుడు ఆథరైజ్డ్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు మోటివేషన్ చేయాలండి. ఇప్పుడు ఎందుకంటే వేరే వేరే స్కీమ్ల గురించి పబ్లిక్ మోటివేషన్ చేసేలో భాగం ఎట్లుంటుందో ఇది కూడా అట్లా చేస్తే బాగుంటుంది. సో రెండోది ఇంకోటి ఇక్కడ ఏం సార్ అంటే ట్యాక్సీల రూపకంగా ఇటు భారత ప్రభుత్వానికి లాభం వస్తున్నాయి జీఎస్టీలో. ఇప్పుడు జీఎస్టీ అనేది ఏమైంది సార్ అంటే మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు చూస్తున్నటువంటి టీవీ ఈ రోజు 18% కింద పెట్టారండి అది. సో ఎందుకనంటే 85% నెట్వర్క్ గ్రామీణ ప్రాంతాలలోనే ఉంది. సో ఆ 85% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నెట్వర్క్ లో మామూలు ప్రజలు చూస్తారు సార్, వాళ్ళు ఏదో ఒక గంటనో అరగంటనో చూస్తారు. సో కాబట్టి అది కూడా మేము డిమాండ్ చేశాం 18%కి వెళ్ళి 5%కి జీఎస్టీని తీసుకురామని చెప్పి. సో కాబట్టి నేను మీ ద్వారా కోరేది ఒకటే అంటే ఈ ఏదైతే పెంచిన రేట్స్ ఉన్నదో ఆర్ బ్రాడ్కాస్టర్స్ కన్నా ఒక 1 year పూర్తికి తగ్గించుకోమంటున్నాం, పాత రేట్ ప్రకారం మనకు ప్రొవైడ్ చేయమంటున్నాం. ఆర్ లేకపోతే భారత ప్రభుత్వము లేదు ఈ ఛానళ్ల వారు వీళ్ళందరూ కలిసి మాకు ఇంకొక ఎక్స్టెన్షన్ టైంకు ఒక 1 year ఇమ్మని అడుగుతున్నామండి. శ్రీకుమార్ గారు మీరు ఏమంటారంటే ట్రాయ్ ఇప్పుడు నిబంధనలు ఏమన్నా పెట్టిందంటే ప్రభుత్వం అనేది జనరల్ గా ప్రజల సంక్షేమం అనేది దృష్టిలో పెట్టుకుని కొన్ని చేస్తుంది, అలాగే ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ముఖ్యంగా ఉండాలనుకుంటుంది. సో ట్రాన్స్పరెన్సీ అనేది దృష్టిలో పెట్టుకుని నిబంధనలు తీసుకొచ్చిందా? అల్టిమేట్ గా కన్స్యూమర్ కి ఇది లాభం అవుతుందా లేకపోతే నెత్తిన పిడుగులాగే అనుకోవాలా? ట్రాయ్ చేసిన రెగ్యులేషన్ యాక్చువల్గా ఏంటంటే లాభం కోసమే చేసింది. ఎవరి లాభం కోసం? కన్స్యూమర్ ని మెయిన్ గా దృష్టిలో పెట్టుకొని అండ్ దీంట్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అడ్వాంటేజెస్ గా విన్ సిచ్యువేషన్ ఉండే విధంగానే ప్రిపేర్ చేశారు. కానీ ఇదేంటంటే కోర్టుకు వెళ్ళటం వల్ల కోర్టులో కొన్నిటి మీద జడ్జిమెంట్ రాకపోవటం వల్ల మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఇంతకు ముందు ఏంటంటే మేము లాస్ట్ 25 years నుంచి బిజినెస్ చేస్తున్నప్పుడు బ్రాడ్కాస్టర్లు మాతో అగ్రిమెంట్ చేసేవాళ్ళు, మేము బల్క్ లో వాళ్ళతో డీల్ చేసుకునేవాళ్ళం, బార్గెయిన్ చేసుకునేవాళ్ళం. మాకు ఉన్నటువంటి నెట్వర్క్ సైజుని బట్టి బార్గెయిన్ చేసుకొని ఆ అమౌంట్ తక్కువ బార్గెయిన్ చేసుకొని ఈ వచ్చినటువంటి బెనిఫిట్ ని మేము కన్స్యూమర్ కి పాస్ ఆన్ చేసాం. అందుకని మేము 300 ఛానల్స్ ఇచ్చినా కూడా 150 రూపీస్లో 200 రూపీస్లో వాళ్ళకి పాస్ ఆన్ చేయగలిగాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి టారిఫ్ ఆర్డర్లో ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్లో ఇంతకుముందు టారిఫ్ ఆర్డర్లో చాలా క్లియర్గా చెప్పారు బ్రాడ్కాస్టర్కి మీరు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టడానికి వీల్లేదు. స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయనుకోండి 19 రూపాయలు మించడానికి వీల్లేదు. అట్లాగే మూవీ ఛానల్ ఉంటే 12 రూపాయలు మించడానికి వీల్లేదు. ఎంటర్టైన్మెంట్ ఛానల్ 7 రూపాయలు మించడానికి వీల్లేదు. న్యూస్ ఛానల్ 3 రూపాయలు. ఒక నెలకి మనం మాట్లాడుకుంటున్నాం కాదు, ఒక నెలకి ఇంతకంటే రేట్లు పెట్టడానికి వీల్లేదని చెప్పి బ్రాడ్కాస్టర్ల మీద క్యాప్ పెట్టారు. పెడితే బ్రాడ్కాస్టర్లు అందరూ దీని మీద గొడవ చేసి మా కంటెంట్ మీద మీ హక్కులేంటి, మేము దీని మీద ఇన్వెస్ట్ చేస్తాం, మా ప్రోడక్ట్ మీద ఎక్కడైనా ప్రోడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరర్ వాడు ప్రైస్ డిసైడ్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మా ప్రోడక్ట్ మీద మీరు ఎట్లా పెత్తనం చెలాయించగలుగుతారు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇస్ దట్ రీజనబుల్? అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ని ఎంత ఎక్కువ మంది చూస్తారు, ఎంత ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాదు, వాళ్ళు బ్రాడ్కాస్టర్లు చెప్పే దాంట్లో కూడా రీజన్ ఉంది. బ్రాడ్కాస్టర్లు చెప్పే దాంట్లో కూడా రీజన్ ఉంది. ఎందుకంటే పర్టికులర్ గా స్పోర్ట్స్ ఉందనుకోండి, క్రికెట్ రైట్స్ వాళ్ళు thousands of crores పెట్టుకుంటున్నారు. కొన్న తర్వాత వాళ్ళకి ఎంత పెట్టాలి ప్రైజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అట్లాగే మూవీస్ కూడా నేను 90s నుంచి చూస్తున్నాను. అప్పుడు 10,000 రూపీస్కి ఒక మూవీ ఉండేది, ఇప్పుడు 10 crores వెళ్ళింది. 10 crores వెళ్ళింది. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఓకే బ్రాడ్కాస్టర్ని మీ ప్రైజ్ మీరు నిర్ణయించుకోండి, మాకు అభ్యంతరం లేదు, మీ ప్రోడక్ట్ మీరే నిర్ణయించుకోండి, కానీ మీరు 19 రూపాయల లోపల ఉన్న ప్రొడక్ట్స్ మటుకే బొకే చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. 19 కంటే ఎక్కువ ఉంటే ఆలకాటాల్లోనే ఇచ్చేయాలి, కానీ బలవంతంగా మీరు కన్స్యూమర్ మీద రుద్దడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు కన్స్యూమర్ యొక్క సైడ్ తీసుకున్నారు ట్రాయ్. అయితే ఈ 19 రూపాయల్లో వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో క్లియర్గా చెప్పారు ట్రాయ్ ఏమని, 15% క్యాప్. అంటే మీరు 20 రూపాయలు ఉన్నాయనుకోండి ఛానల్, 10 రూపాయలు ఉందనుకోండి, 5 ఛానల్స్ చేశారు, 50 రూపాయలు బొకే అయింది.
రూపాయలు అయింది 5 అలకాటాలు తీసుకుంటే. బొకే చేస్తే 15% కంటే ఎక్కువ తగ్గించకూడదు, అంటే 42 రూపీస్ 50 NP కంటే తగ్గకూడదు అని. అయితే వీళ్ళు కోర్టుకి వెళ్ళి మెడ్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ 15% క్యాప్ మీద ఆఫ్ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో ఉంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేశారంటే ఇప్పుడు ఛానల్స్ దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఈ బొకేలో ఉన్న ఛానల్ని స్ప్లిట్ చేసి MSO ఇవ్వడానికి వీల్లేదు. బొకేలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడు జీ బొకే తీసుకోండి, జీ తెలుగు 19 రూపీస్ ఉంది, జీ మూవీస్ 10 రూపీస్ ఉంది, లివింగ్ ఫుడ్ అట 4 రూపీస్, జీ యాక్షన్ 1 రూపీ, జీ ఈటీసీ అసలు నాకు ఈ పేర్లు కూడా తెలియవు, వికాస్ అట, జీ న్యూస్ అట. ఈ అన్వాంటెడ్ ఛానల్ ఇవన్నీ కూడా ఈ బొకేలో చేసి పుష్ చేస్తున్నారు, తోస్తున్నారు, పెరిగిపోతున్నారు. ఇవన్నీ చేసి 40 రూపాయలు ఏం చేస్తున్నారు, మళ్ళీ తగ్గించినట్టుగా చూపించి బొకే 20 రూపాయలు అంటున్నారు. ఈ బొకేలోకి రావడం కోసం ఈ ఛానల్స్ అన్నింటినీ బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కనుక ఇప్పుడు కోర్టులో సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో ట్రాయ్ దీని మీద క్లారిఫికేషన్ కావాలని అడిగిందో, ఈ ఆర్డర్ కనుక 15% వచ్చేసేస్తే అప్పుడు ఎప్పుడైతే 15% క్యాప్ ఉంటుందో అలకాటాల్లో తీసుకోవడానికి 15% డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు అలకాటాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలకాటాలో తీసుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్గా అలాకాటే అది మనం విడివిడిగా తీసుకుంటాం. అప్పుడు మీకేమవుతుంది, ఈచ్ ఛానల్ వాళ్ళు ప్రైస్ తగ్గించడం అనేది డెఫినెట్ అవుతుంది. అప్పుడు 19 రూపీస్ దగ్గర నుంచి ఇట్ ఈస్ కమింగ్ టు 3-4 రూపీస్. అప్పుడు కన్జ్యూమర్కి మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది. అందుకని MSOs అందరూ కూడా, నేను ఫస్ట్ అందరినీ కలిసి MSOs అందరూ సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో MSOs అందరూ కూడా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసులో కన్జ్యూమర్స్ తరఫున ఇది 15% క్యాప్ వచ్చేటట్టు చూసుకుంటే డెఫినెట్గా బ్రాడ్కాస్టర్స్కి ఇది పెద్ద దెబ్బ అవుతుంది, అండ్ కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది, అండ్ MSOs కూడా కంఫర్టబుల్గా బిజినెస్. సో మీరు అన్న దాంట్లో విన్ విన్ సిచ్యుయేషన్ అనేది MSOల తరపు నుంచి లేదు, మీరు చెప్పిన దాని ప్రకారం బ్రాడ్కాస్టర్స్ వైపే ఉంది. బ్రాడ్కాస్టర్ కానీ ఇక్కడ మేజర్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ అమెండ్మెంట్లో ఇప్పుడు దాకా మేము బార్గెన్ చేసి మేము తీసుకొని కన్జ్యూమర్కి ఇచ్చాం. ఇప్పుడు ట్రాయ్ రెగ్యులేషన్ ఏంటి, MRP ప్రైస్ కన్జ్యూమర్కి ఇస్తున్నారు. మధ్యన MSO LCO ఏంటి, పాస్ త్రూ. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మేము వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్నాం, వాళ్ళకి తీసుకెళ్లి ఇస్తున్నాం. అంటే మీరు అనేది టోటల్ గా ఎగ్జిస్టెన్స్ కే దెబ్బ పడే ఒక అవకాశం ఉంటుందా? ఎగ్జిస్టెన్స్ కి ఏమి దెబ్బ ఉండదు. మీకు ఒక్కటండి, హిరోషి నాగసాకి అవి ఉన్నాయి కదా, అక్కడ బాంబు వేసినప్పుడు కూడా అన్ని జీవులు చచ్చిపోయినాయట, బొద్దిగా మటుకు బతికుందట. కేబుల్ ఆపరేటర్ డెఫినెట్ గా ఇట్లాగే బతుకుంటాడు, ఎన్ని ప్రయోగాలు వచ్చినా నో ప్రాబ్లం. సాయిబాబు గారు రైట్, మనతో పాటు కిషోర్ కూడా జాయిన్ అయ్యారు స్టూడియో నెంబర్ 2 నుంచి. ఆయన SSC కేబుల్ సంఘానికి ప్రసిద్ధిగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి సాయిబాబు గారు లైవ్ లో ఉన్నారు. సాయిబాబు గారు ఎట్లా చూడాలంటే, బ్రాడ్కాస్టర్ తను నిర్దేశించుకున్న ధర ప్రకారం నా ప్రోడక్ట్ ని నమ్ముకుంటాను అనే రైట్స్ తనకు ఉంటుంది, కానీ ఇక్కడ కన్జ్యూమర్ కి లాభం జరిగేలాగా ట్రాయ్ నిబంధనలు ఉండాలా లేదా అనేది ఒక చర్చ. రెండోది, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఇందులో MSOల పాత్ర లేకపోతే లోకల్ కేబుల్ ఆపరేటర్ల పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇది యాక్చువల్గా ట్రాయ్ ఇది రికమెండేషన్స్ తీసుకుని చాలా మందితో స్టేక్ హోల్డర్స్ అందరితో చాలాసార్లు మీటింగ్ జరిగి చాలా ప్లేసుల్లో జరిపి ఫైనల్గా ఒక రికమెండేషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్లో అందరు స్టేక్ హోల్డర్స్ని వాళ్ళు ఈక్వల్గా పరిగణలో తీసుకుని అందరినీ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ రెగ్యులేషన్లో కొంత ఇప్పుడు బ్రాడ్కాస్టర్లు కోర్టులో వేసి కొంత వెసులుబాటు తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి బెనిఫిట్, కొద్దిగా బ్రాడ్కాస్టర్ సైడ్ అడ్వాంటేజ్ అనేది కొద్దిగా వెళ్ళిన మాట వాస్తవం. ఇప్పుడు అది ఆ అడ్వాంటేజ్ వెళ్ళడంతో కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ కొద్దిగా లూజ్ అయింది. ప్రొటెక్ట్ బ్రాడ్కాస్టర్ అయ్యాడు, కన్జ్యూమర్ కొద్దిగా విక్టిమ్ అయ్యాడు దీంట్లో. అది కనుక ఇందాక శ్రీకుమార్ గారు చెప్పినట్టు ఆ 15% క్యాప్ అని ఏదైతే ఉందో అదే కీలకం ఇక్కడ. అది వెసులుబాటు రావడంతో వీళ్ళందరూ రీసెంట్ గానే అంతకు ముందున్న ప్రైజులు కూడా రెక్టిఫై మళ్ళీ మార్చుకుని బ్రాడ్కాస్టర్లు అందరూ గరిష్టమైన ధర 12 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఫిక్స్ చేయటంలో వల్లనే కన్జ్యూమర్కి భారం పడుతుంది. అదే అంతకు ముందు ఉన్న రెగ్యులేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఈ ప్రైజులు పెట్టేవాళ్ళు కాదు, ఈ ప్రైస్ పెడితే వ్యూయర్షిప్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ అనుకునే విధంగా ఒకటి పెడుతుంటే అందరూ అదే దీనికి వెళ్ళారు. దాంతో ఎఫెక్ట్ అయితే అయింది కొద్దిగా. ఇప్పుడు మేజర్గా చూసుకుంటే
మనం ఈ టోటల్ విధానంలో మేము కన్జ్యూమర్కి దగ్గరలో ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ అనేవాడు కీలకం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు మనం అందరం బ్రాడ్కాస్టర్లు కానీ వీళ్ళందరూ చేస్తుంది మా ధర 29 రూపాయలు, 39 రూపాయలు, 20 రూపాయలు అని చెప్తున్నారు. కానీ ఏదైతే నెట్వర్క్ క్యారేజ్ ఫీజు అనేది ఎవరో దాన్ని ప్రాపకాండ చేయట్లా. ప్రాపకాండ చేయకపోవడంతో జనాలందరూ ఏంటంటే ఇదేదో ధర తగ్గిపోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ ఇది ధర తగ్గటం కాదు, పెరుగుతుంది మాట వాస్తవం. కన్జ్యూమర్కి కొద్దిగా భారం అనేది పడుతుంది. ఈ భారం ఏ మేరకు పడుతుంది అనేది అతను సెలెక్ట్ చేసుకునే కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వరకు ఏంటంటే నా శ్రీకుమార్ గారు చెప్పినట్టు కంటెంట్, టోటల్ కంటెంట్ని మేము బిల్ముక్తాగా మాట్లాడుకుని ఒక ఫిక్స్డ్ ప్రైస్తో వాళ్ళతో నెగోషియేట్ చేసి చేయటం వలన మేము మాక్సిమం 150 రూపీస్ నుంచి 250 రూపీస్, 150 అనేది రూరల్లో కలెక్ట్ చేస్తున్నారు, 250 రూపీస్ అనేది అర్బన్లో కలెక్ట్ చేస్తున్నారు. కన్జ్యూమర్గా 250 రూపీస్ టోటల్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో హెచ్డీ ఛానల్ సహా ఇవ్వగలిగాం. ఇక ఇప్పుడు అది మా చేతిలో లేదు. ఇప్పుడు ఆ ఇవ్వటం అనేది కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి బ్రాడ్కాస్టర్ పెట్టిన రేట్లను బట్టి ఉంటుంది. మధ్యలో ఆపరేటర్ను ఎంఎస్ఓ మిడిల్ మ్యాన్ మేమేమి మా మార్జిన్లు పెంచుకోవటం కానీ మా మార్జిన్లు ఏం చేయడం కానీ ఏం చేయలేదు. అందులో ఏమి మార్పు ఉండదు. మేమైతే కన్జ్యూమర్ను ప్రొటెక్ట్ చేయడానికే చూస్తున్నాము. బ్రాడ్కాస్టర్ చేసిన దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటున్న దాన్ని డెఫినెట్గా చేయాలంటే కొద్దిగా అందరం కలిసి ఈ వ్యూయర్షిప్ దాని మీదే మనం కొద్దిగా డిస్కస్ చేస్తే బ్రాడ్కాస్టర్ ఇప్పుడు అల్టిమేట్గా ఈ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ కన్నా ఎక్కువ అధికంగా అందరూ ఈ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అనేది వస్తుంది బ్రాడ్కాస్టర్కి. ఇప్పుడు విదేశాల్లో పే ఛానల్కిలో అడ్వర్టైజ్మెంట్లు రావండి. బట్ మన కంట్రీలో ఏంటంటే పే ఛానల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు అలౌ చేస్తున్నారు. రెగ్యులేషన్ పెట్టేటప్పుడే అది కూడా పే చేస్తే కంటెంట్లో అడ్వర్టైజ్మెంట్లు లిమిటెడ్గా ఉండాలి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఉంటే ప్రైస్ ఇంత ఉండాలి అనేది ఏమన్నా ఫిక్స్ చేసినట్టయితే కన్జ్యూమర్కి డబ్బులు ఇచ్చి కొనుక్కునే దాంట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ రాకుండా అనే బాధ తప్పేది. ఇప్పుడు రెండు డబ్బులు పే చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చూడాల్సిన ఇది అవుతుంది. అదే ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, చాలా న్యూస్ ఛానల్స్ అన్ని FTAలోనే ఉన్నాయి. మీరందరూ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ల మీదే మీరు మీ ఛానల్స్ క్యారీ చేస్తున్నారు. అలాగే మేజర్గా ఇంకా దీంట్లో ఉన్న ఇంకొక 29వ తారీఖు నాడు వీళ్ళు మొత్తం మారిపోతుంది అని కొద్దిగా కన్జ్యూమర్లో కొంత సందిగ్ధత అయితే ఉంది. బట్ ఇదేంటంటే రెగ్యులేషన్ ప్రకారం 28 నుంచి ఒక రేట్, 29వ తారీఖు నుంచి కొత్త రెగ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మేము బ్రాడ్కాస్టర్లకు కట్టేది ఇప్పుడు వరకు 28వ తారీఖు వరకు ఏదైతే ఫిక్స్డ్లో ఉన్నామో అది కడతాము. 29 నుంచి మాత్రం కొత్త ప్రైజుల్లో కట్టాలి. అది అందుకని మేము ఎవరికాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్త విధానంలో అయితే రేట్లు మారిపోతాయి, రేటు పెరిగిపోతుంది కాబట్టి భయపడుతున్నారు. ఆపరేటర్ భయపడుతున్నాడు, కన్జ్యూమర్ భయపడుతున్నాడు, ఎంఎస్ఓ కూడా ఆలోచిస్తున్నాడు. అందుకని అది మార్చకూడదా అనేది విజ్ఞత ఎంఎస్ఓ తీసుకోవాలి. అది పాయింట్ ఆఫ్ విజ్ఞత లేకపోతే పాయింట్ ఆఫ్ రెవెన్యూ బిజినెస్ అనేది కూడా మళ్ళీ ఇంకొక డిస్కషన్ పాయింట్ మాట్లాడదాం. మళ్ళీ సాయిబాబు గారు, రైట్, జగదీశ్వర్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక మాట అన్నారంటే 28 తర్వాత మీరు బ్రాడ్కాస్టర్కి పెట్టే ఛార్జ్ మీ జేబులోంచి పెరుగుతుంది. బట్ అది కన్జ్యూమర్ నెత్తి మీద భారం వెయ్యాలా లేదా అనేది మళ్ళీ అగైన్ మీ డెసిషనే కదా. సో అది ఏమన్నా కొంచెం టైం ఇవ్వడం ఏమన్నా ఉంటుందా, లేదా డెఫినెట్ గా ఇమీడియట్ గా ఫస్ట్ నుంచి వాళ్ళకి పే చేయాల్సిన అవసరం ఉంటుందా కన్జ్యూమర్? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి రెగ్యులేషన్స్, ఒకటి ఇంప్లిమెంటేషన్. రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత ఇంప్లిమెంటేషన్ కి ఇంత ఎందుకు అడావుడి అనేది మనం చర్చించుకోవాలి. ఇక్కడ రెగ్యులేషన్స్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఈ కేబుల్ అనే వ్యవస్థని పుట్టించిందే కేబుల్ ఆఫీస్. 2 ఛానల్ నుండి అలా 867 ఛానల్స్ అయ్యాయి. దీంట్లో 558 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి. ఈ గేమ్ అంతా ఆడేది 309 పే ఛానల్స్ వాళ్ళు. పే ఛానల్ వచ్చినప్పుడు ఆపరేటర్ దగ్గరికి ఎట్లా వచ్చిందంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ఉండదు, మీరు ఈ ఛానల్ పెట్టుకుంటే కంటెంట్ కాస్ట్ ఒకటి ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ లేని ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తామని చెప్తే మేము ప్రమోట్ చేసుకుంటూ వచ్చినాం. ఆ ఛానల్కి TRP రేటింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటా ఒక ఛానల్కి 10 ఛానల్, 10కి 100, ఇలా 300 ఛానల్స్ అయినాయి. అయిన తర్వాత వీళ్ళేమైంది, జైన్ హిట్స్ అతను ఎప్పుడైతే బ్రాడ్కాస్టరు మునపల్లి గేమ్ ఆడబోయిండాను, ఇక్కడ ఉన్న పాన్ ఇండియా ఎంఎస్ఓస్ కొన్ని ఉన్నాయి. ఆ పాన్ ఇండియా ఎంఎస్ఓస్తో పార్ట్నర్షిప్ చేసుకుంటా ఆ ఎంఎస్ఓనే ఎంకరేజ్ చేయడానికి
చిన్న చిన్న గ్రామీణ ఎంఎస్ఓలు ఏవైతే ఉంటాయో కేబుల్ ఆపరేటర్ పెట్టుకున్న ఎంఎస్ఓ ఏదైతే ఉంటుందో, అంటే మేము ఫస్ట్ డిష్ పెట్టుకున్నప్పుడు మేము ఎంఎస్ఓనే సార్. తర్వాత ఏమైంది, ఒక డిష్ నుండి 10 మంది ఆపరేటర్లు కనెక్ట్ చేసుకున్నాం, మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కింద కన్వర్ట్ అయ్యారు. సో ఈ మల్టీ సిస్టమ్ ఆపరేటర్, లోకల్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ని కిల్ చేయడానికి బ్రాడ్కాస్టర్ ఒక మోనపల్లితోని కొన్ని ఎంఎస్ఓస్ ని ఎంకరేజ్ చేయడానికి, ఆ ఎంఎస్ఓకి ఏమో 90% డిస్కౌంట్ ఇవ్వడము, ఈ లోకల్ ఎంఎస్ఓకు విపరీతమైన ప్రెషర్ పెట్టి వాడిని కిల్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. సో దీంట్లో ఒక భాగంగా జైన్ హిట్స్ వాడు సుప్రీంకోర్టు పోయినాడు. పలానోడికి నాకు ఈ రేట్ ఇస్తున్నా అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ట్రాయ్కి దీని మీద ఒక రెగ్యులేషన్ తీసుకురండి, మీరు ప్రైస్ అందరికి ఈక్వాలిటీ ఉండదు. వాళ్ళు ఏం చేశారు, ఫండమెంటల్ రైట్ ఉంది అలా బిజినెస్ చేసుకోవడానికి, ఆ ఫండమెంటల్ రైట్ మీద పోయారు కాబట్టి అందరికి సమానమైన వ్యాపార దృక్పథంతో మీరు చేయండి అని చెప్పి ట్రాయ్కి చెప్పారు. ట్రాయ్ ఇంతకుముందు ఏం చేశారు, శ్రీకుమార్ సార్ చెప్పినట్టు కిడ్స్ ఛానల్కి ₹1 అని, న్యూస్ ఛానల్కు ₹50 అని ఇట్లా చేసుకుంటూ వచ్చింది. చేసుకుంటూ వచ్చినప్పుడు విజయ స్టార్ తర్వాత స్టార్ ఇండియా వాళ్ళు మెడ్రాస్ పోయారు, మెడ్రాస్లో వెనకబోయారు, వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు పోయినప్పుడు ఏదైతే క్యాప్లో కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది. ఇవాళ మా ప్రశ్న ఏంటంటే సార్, 29 అంత అడావుడి ఎందుకు? ఇవాళ మీరు ఏదైతే ప్యాకేజ్ సిస్టమ్, బోకే సిస్టమే వచ్చారు. ఇవాళ ట్రాయ్ కూడా ఏమైందంటే ఇదేదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, వీళ్ళు ఏదైతే 15% బోకేని పక్కకు పెట్టుకొని ఇవాళ ఏదైతే 80%, 90%, 60% డిస్కౌంట్ ఇచ్చి బోకే తయారు చేస్తారో అదే సిస్టమ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉంది. ఇవాళ మేము ఎంఎస్ఓలు ఇచ్చేది అంతా కూడా 300-400 ఛానల్ ₹250 ఇస్తున్నామంటే అదే బోకే సిస్టమ్ ఇస్తున్నాం మేము. ఇవాళ కన్స్యూమర్ హ్యాపీగా ఉన్నాడు, ఆపరేటర్ హ్యాపీగా ఉన్నాడు, ఎంఎస్ఓ హ్యాపీగా ఉన్నాడు. ఎంఎస్ఓ డబ్బులు ఎక్కడికేం కట్టిండు, పే ఛానల్ మా దగ్గరికి మేము వాళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళం కంటెంట్, మేము ఆ కంటెంట్ మళ్ళీ మేము కింద కస్టమర్కి అమ్మేవాళ్ళం, కస్టమర్ హ్యాపీ ఉండే. సో ఇవాళ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, ఈ 867 ఛానల్స్ వచ్చినాయి, ఇన్ని ఛానల్స్ చూడడానికి వీల్లేదు, మనం అనలాగ్ సిస్టంలో పెట్టడానికి వీల్లేదు, అందుకని డిజిటలైజేషన్ చేయమని అన్నది. అంటే కాదు, క్వాలిటీ ఇవ్వాలని కదా, డిజిటల్ అనేది ముఖ్యంగా అందులో వచ్చిన ఆలోచన. నేను అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు 867 ఛానల్స్ పెట్టాలంటే అనలాగ్ లో మాకు వెసులుబాటు కాదు, డిజిటలైజేషన్ లో అవుతుంది. డిజిటలైజేషన్ పెట్టినప్పుడు ఏమన్నా మేము కస్టమర్ దగ్గర పోయి బాక్స్ కొనుక్కోండి, మీరు మంచి క్వాలిటీ ఆఫ్ సిగ్నల్ వస్తుంది, మీకు అన్ని చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాం. చెప్పుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ఇవాళ ఏం అవుతుంది, గవర్నమెంట్ ఎప్పుడైతే రెవెన్యూ సోర్స్ తోని టాక్సేషన్ కోసం ఆలోచిస్తుందో వాళ్ళు ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ కావాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకరొకరి హైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అని. సో వి వెల్కమ్ దట్, మీరు ఏది కానీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కానీ విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళ ఆపరేటర్కి. ఆపరేటర్ ఎవడైతే కింద మొత్తం చేస్తాడో, ఇప్పుడు ఒక విషయం సార్, నెట్వర్క్ కెపాసిటీ ఫీ అన్నారు. నెట్వర్క్ కెపాసిటీ ఫీని ఇవాళ ప్రచారం ఎట్లా జరుగుతుందంటే 100 ఛానల్ కడితే మేము ₹130. అది కాదండి, మాకు ఒక ఛానల్ ఉన్నా లేకున్నా మాకు అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది, ₹130 అనేది కట్టాల్సిందే మేము. సో కనెక్షన్ ఉంటే ₹130 కట్టాల్సిందే. కనెక్షన్ అంటే నెట్వర్క్ కెపాసిటీ ఫీ అనేది అది మెయిన్ సార్, అంటే మెయింటెనెన్స్. ఆయన కిషోర్ గారు, కోటేశ్వర్ గారు, ఏంటి ఇప్పుడు ఎట్లా చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఒకటి కన్స్యూమర్ కి ముందు కేబుల్ టీవీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి మనం. సో 28 తర్వాత 29 తర్వాత ఖచ్చితంగా ఛార్జీలు పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అది గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీలో 30-40 రూపాయల నుంచి స్టార్ట్ అయిన వ్యవస్థ ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు వస్తే 150, సిటీకి వస్తే 250 ఉంది. అంటే సంవత్సరానికి ఏ మేరకు పెరిగిందంటే పైసలలోనే పెరిగింది. కానీ బయటి వస్తువుల ధర పెరుగుదల చూస్తే కేబుల్ టీవీ నామమాత్రం కంటే తక్కువనే పెరిగింది. అలాంటి పరిస్థితుల లోపల ఈ ట్రాయ్ అనే అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ రకంగా పెంచుతుంది అంటే 3 రెట్లు పెంచుతుంది. 30 సంవత్సరాల కింద 20-30 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఇవాళ 150 ఉన్న గ్రామీణ ప్రాంతానికి వస్తే ఈ ఒక్క నిర్ణయంతో 3 రెట్లు పెంచుతుంది. సుమారుగా ఇవాళ మేము ఇచ్చే బొకే ఛానల్స్ అన్ని కూడా ₹1000 కాబోతున్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి మేలు కోసం చేస్తుందనే సందేహం ఇక్కడ జరుగుతుంది. ఒకటి, డిజిటలైజేషన్ అనేది చేయాలి, మెరుగైన ప్రసారాలు ఇవ్వాలి, ఈ టెక్నికల్ డెవలప్మెంట్ ని ఆస్వాదించాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాలను, భారతదేశంలో ఇందాక చెప్పారు పెద్దలు, మెజారిటీ రూరల్ ఉందండి. ఒక డిజిటల్ కంట్రోల్ ఒక గ్రామంలో పెట్టుకోవాలంటే ఒక 400, 300, 200, 100 కనెక్షన్లు ఉంటాయి.
అట్లాంటి డిజిటల్ కంట్రోల్ రూమ్ పెట్టి మెయింటైన్ చేయాలంటే దాని పెట్టుబడి ఒక 50-60 లక్షలు అవుతాయి. మెయింటైన్ చేయడానికి నెలకు 70-80 అవుతాయి. వర్కర్లను పెట్టుకోవాలి. ఇదంతా కలుపుకుంటే 2-3 లక్షలు మెయింటెనెన్స్ వస్తుంది. అంటే ఒక 1000 కాదు 2000, 3000, 4000, ఒక 10,000 కనెక్షన్ల సమూహం ఒక దగ్గర ఉంటే డిజిటల్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నా కూడా అతి భారంగా నడిపించాల్సి వస్తుంది. అంటే ఈ 10,000 కనెక్షన్లని ఒక దగ్గర చేర్చాలంటే టెక్నికల్ గా ఓవర్ హెడ్ లో కేబుల్ వేయాలి. అది సెక్యూరిటీ కాదు. సెక్యూరిటీ కానప్పుడు వైర్ తగ్గిపోద్ది, ప్రసారాలు ఆగిపోతాయి. అప్పుడు ఏంటండి మెరుగైన ప్రసారం ఎక్కడ చేయగలుగుతాం? అసలు ప్రసారం రాకపోతే మెరుగైన ప్రసారం ఏ విధంగా ఇస్తాం? ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ తినడానికి తిండి లేదని సబ్సిడీలు ఇస్తుంది, సబ్సిడీ చేస్తుంది. వాటి రేటు చూసుకుంటే 1000 రూపాయలు అయ్యే రేటు ఒక టీవీ సెట్ 4,000-5,000 పెట్టి కొనుక్కోవచ్చండి. ఎక్కడన్నా ఉందా అండి? వాళ్ళ కారు కొంటున్నాం 10 లక్షలు 5 లక్షలు 5 లక్షల కారు, దాని పెట్రోల్ ఎంత? ₹1 ఆటన పెడితే గొగ్గలు పెట్టిస్తున్నాం. అంటే ఒక 6 నెలల పెట్రోల్ పైసలు పెడితే కారు కొనొచ్చా? ఇవాళ టీవీ ధర ఉంది. 1000 రూపాయలు పెడితే 5,000 పెడితే టీవీ సెట్ వస్తుందండి. కానీ నెలకు మాత్రం మనం ఎంత పెట్టాలి? 10 లక్షలు పెట్టి బిల్డింగ్ పెట్టిన కిరాయి ఎంత కడతాడు? ఈ రేషియోను చూస్తే మరీ దారుణంగా చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? పేదవాడి కోసం కాదు, కేబుల్ ఆపరేటర్ కోసం కాదు. ఇది అంతా కూడా కేబుల్ ఆపరేటర్ల కష్టం. చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో బిడ్డను ఏ విధంగా చూసుకున్నాడో, బిడ్డ ఫీజు కట్టకుండా కూడా కేబుల్ టీవీలో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారా? కేబుల్ ఆపరేటర్స్ మీద చాలా మంది మీద పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. ఇవాళ మేము చేసే పోరాటంలో 50% ప్రజల పక్షాన ఉంటే ఇంకో 50% సెక్యూరిటీ కోసం. ఇవాళ మా చేతుల నుంచి జారిపోతే పోయి కార్పొరేట్ శక్తుల చేతికి జారిపోతుంది. కార్పొరేట్ శక్తులు ఇవాళ బలవంతంగానైనా సరే ప్రజల నుంచి పిండి డబ్బులు తీసుకుని. నేను శ్రీకుమార్ గారితో మాట్లాడే ముందు కిషోర్ గారి దగ్గరికి వస్తారు. కిషోర్ గారు మీరేం చెప్తారు? ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడైతే సమీక్షించడానికి పెద్దగా అవకాశం ఏం లేదేమో అనిపిస్తోంది ట్రాయ్ వైపు నుంచి చూస్తే కనుక. ట్రాయ్ రెగ్యులేషన్ అనేది అది కామన్ ఎజెండా. టెలికాం వాళ్ళకి కానీ, బ్రాడ్కాస్టర్లకు కానీ, కేబుల్ ఆపరేటర్లకు కానీ, కన్స్యూమర్లకు కానీ ట్రాయ్ నిబంధనలు ఏంటంటే ట్రాయ్ ఒక పద్ధతులు డిసైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? బ్రాడ్కాస్టర్కి, కన్స్యూమర్కి ఇద్దరికి సమానమైన న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇందాక మా శ్రీకుమార్ గారు చెప్పినట్టుగా కన్స్యూమర్ నష్టపోవట్లేదు అని అన్నాడు శ్రీకుమార్ గారు. 100% ఇప్పుడు కొత్త టారిఫ్ విధానంలో కన్స్యూమర్ పూర్తిగా నష్టపోతున్నాడు, బ్రాడ్కాస్టర్ లాభపడతా ఉన్నాడు. కన్స్యూమర్ ఏ విధంగా నష్టపోతా ఉన్నాడు? ట్రాయ్ ఏ విధంగా మార్గాలు సూచించింది? 0 నుంచి 19 రూపాయలు మించకుండా మీ ఛానల్ ధరలు పెట్టుకోమన్నప్పుడు ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 ఛానల్స్ బొకేలు తయారు చేసుకున్నారు. మనం మాట్లాడే భాష ప్రజలకు అర్థం కావాలండి. ఇందాక మీరు మాట్లాడతా సుప్రీంకోర్టు అని మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో స్టార్ టీవీ వాళ్ళు స్వార్థం కొద్దీ వాళ్ళు ఒక పిటిషన్ వేసుకున్నారు. మెడ్రాస్ హైకోర్టులో ట్రాయ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు చేసుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది, మెడ్రాస్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతేగాని ఎక్కడా కూడా ఈ ఫలానా ఛానల్ ఈ ధర ఉండాలి, ఫలానా ఛానల్ ఈ ధర ఉండాలి, ఫలానా అడ్వర్టైజ్మెంట్లతో కూడుకున్న ఛానల్ ఈ ధర ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి మీరు చదవండి. ఆర్టికల్ 226 ప్రకారం మొత్తం చూడండి. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎవరైతే ట్రాయ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని వీళ్ళు వేసుకున్న పిటిషన్ దాని మీద కొట్టివేత జరుగుతూ వీళ్ళు వేసి ఆ గైడ్ లైన్స్ ట్రాయ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని చెప్పింది. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ట్రాయ్ వాళ్ళు ఏం చేశారండి? ఇవాళ ఎంఎస్ఓ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. అది కూడా హిందీలో. సగటు కస్టమర్కి ఎవరికి అర్థమవుతుంది మీరు చెప్పే భాష? అసలు ఇప్పుడు ప్యాకేజీలు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. అసలు సగటు కస్టమర్కి ఏ విధంగా మనం అర్థం చేయగలగాల? అసలు ఇప్పుడు ప్యాకేజీల్లోకి పోయి కస్టమర్ సెలెక్ట్ చేసుకునే కెపాసిటీలో ఉన్నాడా? కనీసం మండల స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకెళ్లాల. ట్రాయ్ బాధ్యత, బ్రాడ్కాస్టర్స్ బాధ్యత కన్జ్యూమర్ దగ్గరికి పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలండి. కండక్ట్ చేయకుండా ఇవాళ టారిఫ్ ఆర్డర్ డిక్లేర్ చేసేస్తున్నాం. 29 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టుగా మీరంతా ఇదైపోతారు అన్నట్టుగా ఒక పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఇది ఒక పెద్ద భయాందోళన వాతావరణం. ఏంటండి డిజిటలైజేషన్ 4 సంవత్సరాల క్రితం వరకు మేము ఎల్లాగ్లో ప్రసారాలు నడిపాం, 30 సంవత్సరాల నుంచి నడిపాం. ఇవాళ 4 సంవత్సరాల క్రితం ఎంఐబి ఏం డైరెక్షన్ ఇచ్చింది? 100% డిజిటలైజేషన్ చేయమంది. 100% డిజిటలైజేషన్ చేయమంటే చట్టాన్ని గౌరవించి, కేంద్ర గవర్నమెంట్ని గౌరవించి, ప్రతి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా సెట్టాప్ బాక్సులు కేబుల్ ఆపరేటర్లు డబ్బులు వేచించి తెచ్చి కస్టమర్కి అందుబాటు చేశారు. ఎందుకండి? నెంబర్ ఆఫ్ ఛానల్స్ వస్తున్నాయి,
ప్రతి ఛానల్ని ప్రతి కస్టమర్కి అందుబాటు చేయాలనే ఉద్దేశంతో అందరం సహకరించాం, డిజిటలైజేషన్ చేశాం. ఇప్పుడు మీ బోటి ఛానల్స్ ఉన్నాయి, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవాళ 370 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయండి. మేము చూపించలేకపోతున్నాం. మేము ఏదో సీరియల్స్ కొత్త కొత్త ఛానల్స్, మాకు సపోజ్ ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, మాకు ప్రధాన 4 ఛానల్స్, వాళ్ళు 4 ఛానల్సే కదా అని పెట్టుకున్నాం ఎనలాగ్లో. ఒక్కొక్కడు 10 పుట్టించాడు. అంటే ప్రతి ఛానల్ వాళ్ళు 10 పుట్టించుకున్నారు. ఒక ఛానల్లో ఒక సీరియల్ వేసి రెండో ఛానల్లో ఇంకో సీరియల్ వేస్తారు, మూడో ఛానల్లో ఇంకో సీరియల్ వేస్తాడు. కస్టమర్కి మేము మొదటి వరుసలో పెట్టి ప్రతి ఛానల్ అలవాటు చేసి తప్పు మాది. ఇవాళ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం 0 నుంచి 19 రూపాయలు పెట్టుకోమంటే ప్రతి ఛానల్ 19 రూపాయలు. అంటే మీకు ఏ ప్రతిపాదకను పెట్టుకున్నారు అంటే ట్రాయ్ ఇచ్చిన దీన్ని మీరు దుర్వినియోగపరుస్తున్నారని మేము అంటున్నాం. అంటే అడ్వర్టైజ్మెంట్ తో కూడిందా కూడా తీసుకుంటా. కిషోర్ గారు, బ్రేక్ తర్వాత మీరు అన్నదానికి సంబంధించి శ్రీకుమార్ గారు ఏమంటారు, అలాగే దీనికి సొల్యూషన్ ఏంటని సుభాష్ రెడ్డి ఏం చెప్తారని బ్రేక్ తర్వాత చూద్దాం.